కష్టాలు వచ్చినప్పుడు ఇన్ని కష్టాలు మన నోటి నుంచి వచ్చే మాట ఒకటే, దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టిండయా. ఎన్ని కష్టాలు, అవన్నీ చిన్న చిన్న కష్టాలే మాకు వచ్చాయి. మనం ఒకటే వింటే కష్టాలు వచ్చినాయి అంటే బైబిల్లో యోబు గారి తర్వాత ఎవరి తర్వాత? యోబు గారు. ఆయనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాదు. యోబు గారు తర్వాత యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. మానవుల కొరకు, మనందరి కొరకు ఆయన సిలువలో ఎన్ని కష్టాలు అనుభవించాడు, ఎన్ని దెబ్బలు అనుభవించాడు యేసుక్రీస్తు వారు. మొదటగా యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కష్టం అనుభవించాడు. వ్యక్తిగతంగా యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. మరి యోబు ఆ కష్టాలను బట్టి సరిగిందా? చెప్పండి. అన్ని కష్టాలు వచ్చినా కానీ తన నోటి నుండి ఒక్క మాట కూడా దేవుడిని అనలేదండి. ఇది నిజాయితీ గల విశ్వాస లక్షణం. హల్లెలూయా. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుని విషయంలో, ఆయన మన ఎడల చేసే కార్యముల విషయంలో అంటే ఏంటో సంశయం. అంటే దేవుని నమ్ముకున్నటువంటి నీవు నిజంగా విశ్వాసం అంటే అబ్రహాం గారిదేనండి. నువ్వు బయటికి రా అంటే ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు. నీ ఇంటిని, నీ తండ్రిని, బంధువులను వదిలేసి రాయా అని ఒక స్వరం వినపడితే మారు మాట్లాడకుండా కేవలం ఆయనను చూడలేదు కానీ ఆ స్వరానికి లోబడి అబ్రహాం బయటకు వచ్చాడు. ప్రతి విషయంలో అంతే. అందుకే ఆయన ఎవరికి తండ్రి అయ్యాడు? విశ్వాసాలకు తండ్రి. దేవుని విషయంలో సంశయం ఉండకూడదు. సంశయం నిజంగా ఇది దేవుడు నాకు చేస్తాడంటాం ఏమో అనేటువంటి సంశయాలు మన జీవితంలో మనకు ఉండదు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుని విషయంలో చేస్తాడు. హల్లెలూయా. ఇస్తాడు. హల్లెలూయా. అంతే. ఆయన చేసే దేవుడు, ఇచ్చే దేవుడు, సమస్తము బాగు చేసే దేవుడు. ఏ విషయంలోనైనా కానివ్వండి, దేవుని దగ్గర మనం ఎప్పుడు సంశయము, సనుగుడు ఉండదు. దేవుని విషయంలో సనుగుళ్ళు అనేవి ఉండకూడదంట. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అందుకే దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ యోబు గారి మాటనే గుర్తుపెట్టుకోవాలి. యెహోవా ఇచ్చెను అంతే. మనం అంటాం ఆ మాట, ఈడ బతుకుతున్నాంలే, మనకు కష్టాలే ఇట్లాంటివి కాదులే, మనకు వచ్చే కష్టాలు మామూలే. ఆ మామూలు కష్టాలకే మనం ఎంతో కృంగిపోతాం అన్నమాట. ఇంకా అయిపోయా, ఇంకా జీవితమే వద్దనుకునేంతవరకు వెళ్ళిపోతాం. దేవుని బిడ్డలు ఎప్పుడు అట్లా ఆలోచించకూడదు. కష్టం అనేది వచ్చినప్పుడు నువ్వు నిలదొక్కున్నప్పుడే తర్వాత గొప్ప ఆశీర్వాదాలు చూడబోతాను. హల్లెలూయా. అందుకే కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం బాగున్నప్పుడేమో సంతోషంగా ఉండి కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు వెంటనే దేవుని దగ్గర మనం శరణుడు. అయ్యా, ఏది జరిగినా నా జీవితంలో ఏది ఉన్నా అది నీ చిత్త ప్రకారం చేయను ఆయన అన్నారు. హల్లెలూయా. అంటే ఆయన చిత్తానికి వదిలేయాలి. మన యొక్క స్థితిగతులు, మన పరిస్థితులు దేవునికి తెలియవా? తెలుసు. గుర్తుపెట్టుకోవాలి, తెలుసు. అందుకే ఆయన దేవుని విషయంలో మనం ఎప్పుడు సనగకూడదు. దేవుని విషయంలో